ఇంట్రెస్ట్ ఉన్నోడు వెళ్ళిపోయాడు అటుకి. కాదు అనుకున్నటువంటి వాడు నేను ఉద్యోగం కోసం వచ్చాను, ఉద్యోగంగానే చేస్తాం అనుకున్నోడు ఉండిపోయాడు. ఉన్నవాడు మోసపోయాడు, వెళ్ళిపోయినోడు మోసపోయాడు. అంటే ఒక రకంగా ఇద్దరు మోసం చేశారు. అంతే కదా, వైసీపీ టీడీపీ ఇద్దరు మోసం చేశారు, నో డౌట్ అందులో. ఎందుకంటే రాజీనామాలు చేసిన వాళ్ళు అప్పుడు ఎన్నికల విధుల్లో పాల్గొనివ్వట్లేదని చెప్పి వాళ్ళు రాజీనామా చేసి పాల్గొనడానికి రాజీనామా చేశారు వైసీపీ కోసం. ఉన్నవాళ్ళు వీళ్ళు 10,000 ఇస్తారేమో, అవి వదులుకోవడం ఎందుకు, రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే అని చెప్పి నమ్మి వీళ్ళు ఉండిపోయారు. ఇటు వీళ్ళు 10,000 ఇవ్వలేదు, అక్కడ ఆ పార్టీ అధికారులు రాలేదు, మధ్యలో 2.5 లక్షల మంది ఇప్పుడు రోడ్డును పడ్డారు. అంతే, నో డౌట్. అక్కడ ఏంటంటే రాజకీయ ఒక చక్కటి వ్యవస్థను నాశనం చేయకూడదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టారు, ఆరోగ్యశ్రీను ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఆ స్కూల్ వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు ప్రతి ఒక్క మీ తల్లిదండ్రులను పిలిపించి, లేకపోతే ఇట్లా ట్రీట్మెంట్ పోయిన వాళ్ళందరినీ డాక్టర్ గారు పిలిపించి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరినీ జగన్ కోటేయండి, జగన్ వల్లనే అని చెప్పించుంటే ఏమనేవాళ్ళు? అట్లా వాళ్ళ చేత చేయించలేదు కదా, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ మీద చేయించలేదు కదా, మరి వీళ్ళని ఎందుకు అట్లాగే చేయించారు? ఒకటి మంచి చక్కటి వ్యవస్థని నాశనం చేశారు. నాశనం వాళ్లే పుట్టించి వాళ్లే దాన్ని స్వార్థానికి వాడుకుంటే దీన్ని వీళ్ళు శాంతం తొలముట్టిచ్చేశారు. అవును. కానీ ఈ వ్యవస్థలు అంటే ఇప్పటికే ఇంటికి డాక్టర్ అనే పథకం కూడా ఎక్కడ అమలు అవ్వట్లేదు, అది కనుమరుగైపోతుంది అనేది, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలను కూడా సక్రమంగా నిర్వహించట్లేదు అని సచివాలయ వ్యవస్థ ఉంది. కానీ ప్రస్తుతం అక్కడ కూడా చాలా వాళ్ళకి కొన్ని కట్ చేసేసారు.